ఆల్ ఎలా ఉన్నారు? అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో మీరు ఎలా ఉన్నారని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. సో వెల్కమ్ టు మై ఛానల్ భూమి మహేష్ అఫీషియల్. సో ఈరోజు మేము మా ఊరు దగ్గరికి వచ్చామన్నమాట. సో మా బాయ్ దగ్గరికి. సో ఇంతకు మా ట్విన్నింగ్ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి నాది మహిది? సో కామెంట్ చేయండి. సో ఎప్పుడు చూడు ట్విన్నింగ్ అని చెప్పి గోవాలనుకుంటారేమో. అనుకుంటారేమో. సో ఎందుకో అలా ఇష్టం అనమాట ట్విన్నింగ్ డ్రెస్సెస్ అంటే. సో ఇంకా ఇక్కడ మా పొలం దగ్గర ఉన్నామని చెప్పాం కదా, రాగానే పాపం జాయినింగ్ కాలిసిపోయి పడుకున్నాడు అనమాట అక్కడ. సో ఇది వచ్చి ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్లో చూసిరు కదా, చిన్న చిన్న మొక్కలు ఉండే. ఆ వ్లాగ్ ఎవరైనా చూడకపోతే కింద లింక్ ఇస్తాను చూడండి. అవన్నీ కూడా ఇప్పుడు పెద్ద అయిపోయాయి అనమాట. సో అక్కడ మన మామిడి చెట్టు కనబడుతుందా? సో క్లైమేట్ చూసారా ఎంత బాగుందో. సో చాలా కూల్గా ఉందన్నమాట వెదర్ మొత్తము. సో ఎందుకో వర్షం వచ్చేలాగే అనిపించింది నాకు అక్కడ, కానీ రాలేదు. సో ఇంకా నేను అక్కడ ఫొటోస్ కోసం అని చెప్పి చూస్తున్నాను అనమాట, ఎక్కడ బాగుంది ఎక్కడైతే మంచిగా వస్తుందని చెప్పి. బై ద వే వీడియో తీస్తుంది మహి, మీకు ఆల్రెడీ అర్థమైపోవచ్చు. సో నన్ను తప్ప అన్నీ తీస్తున్నాడు. సో ఏం చేయలేమన్నమాట, అప్పుడప్పుడు అలా నిల్చోవాల్సిందే. సో ఇంకా నిన్ను కాదు నువ్వు పక్కకు జరుగు, నేను మొత్తం పొలాన్ని తీసా అని చెప్పి పక్కకు తీసాడనమాట. సో మనం మాత్రం ఫ్రేమ్లో ఉండాలని చెప్పి ఏదో ట్రై చేస్తున్నాము. సో ఏంటంటే అక్కడ నేను ప్రిన్సెస్ అని చెప్పి అంటుంటే, నువ్వు ప్రిన్సెస్ కాదు దయ్యం అని చెప్పి అంటున్నాడు. గ్రీనరీ మధ్యలో వైట్ దయ్యంలాగా ఉన్నావు అంటున్నాడు అనమాట నన్ను మహి. సో అది వచ్చేసి క్రాస్ కనిపిస్తుంది కదా, అక్కడ మా మామయ్య గారి సమాధి ఉంది. సో అది జూమ్ చేసి చూపిస్తున్నాడు అనమాట మహి. ఇంకా ఈ వ్లాగ్ తీయడానికి కారణం ఏంటంటే, సో లాస్ట్ టైం చూపించినప్పుడు నేను చెప్పాను కదా, సో ఖాళీగా ఉంది ఏమైనా వేస్తే బాగుంటుందని చెప్పి. సో అందుకని చెప్పేసి వరి నారేసారనమాట మా పెద్ద బావ వాళ్ళు. సో ఒకసారి చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పి. సో నాకు కొంచెం మెమరీగా ఉంటుంది, ఎందుకంటే మా పొలంలో వరేయక నిజంగా చెప్తున్నాను 4 years అవుతుందన్నమాట. సో ఎబీ పుట్టిన కొత్తలో వేశారు స్టార్టింగ్లో, మళ్ళీ ఇప్పుడే అనమాట. ఎందుకు ఏంటి అంటే ఇంకా వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు, మహికైతే అస్సలు కుదరదు అందుకని చెప్పేసి. సో ఇంక ఇప్పుడు వేయాలనుకున్నారనమాట, అందుకని చెప్పి నేను ఈ వ్లాగ్ అయితే షూట్ చేశాను. ఇది వచ్చేసి సీతాఫల చెట్టు అనమాట. సో చిన్న చిన్న కాయలు ఉన్నాయి కనబడుతున్నాయి మీకు. సో సీజన్ వస్తుంది కదా, మాకైతే ఎన్ని తింటే అన్ని వస్తాయి అన్నమాట. సీతాఫలం మాత్రం చాలా బోర్ కొట్టేస్తుంది నాకైతే తిని. తెలంగాణలో మీకు ఇది తెలుసా అంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉండొచ్చు, కానీ ఆంధ్రాలో అయితే నాకు తెలియదు ఈ విషయము. నాకు కొత్తగా అనిపించింది ఏంటంటే, సీతాఫల కాయల్ని కొంచెం దూరంగా ఉన్నప్పుడు నిప్పుల మీద కాల్చి తింటుంటారు. మీలో ఎవరికైనా తెలుసా? అవి తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం షాక్ అయ్యాను, ఏంటిది ఇట్లా క్రాబ్స్ చేపలు కాల్చినట్టు ఇవి కూడా కాలుస్తారు, ఫ్రూట్స్ని ఎవరైనా కాలుస్తారా అసలు అనుకున్నాను. బట్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నేనైతే ఇంకా ఫిదా అయిపోయినా టేస్ట్కి. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే జున్ను తిన్నట్టు అనిపించింది అనమాట, అంత బాగుంది టేస్ట్ మాత్రం. మాడిపోకుండా నార్మల్గా బయట కాల్చేసి లోపల మాత్రం ఇంకొక టేస్ట్ ఏంటంటే, కొంచెం స్వీట్ పొటాటో ఉంటుంది కదా, భూమిలో పండుతుంది అలా కూడా ఉంటుంది అనమాట. సో టేస్ట్ అయితే అలా ఉంటుంది. మీరు ఎవరికైనా తెలిసి కామెంట్ చేయండి. సో తెలంగాణలో కొత్త చాలా అయితే తెలుసుకున్నాను నేను ఆంధ్ర అమ్మాయిగా. సో ఇది వచ్చేసి నేరేడు చెట్టు. సో తెలంగాణలో అయితే అల్ల నేరేడు చెట్టు అంటారంట. సో నేనైతే నేరేడు చెట్టు అనే అంటున్నాను. సో ఇది జస్ట్ ఇప్పుడిప్పుడే పువ్వులు వస్తున్నాయి అన్నమాట, అంటే పూత వస్తుంది. సో నేనైతే దీని ఫ్రూట్స్ మినిమం ఒక 4-5 times అయితే తినుంటాను. చాలా బాగుంటాయి. ఇదే అన్నమాట. సో నేను చెప్పాను కదా నారేస్తున్నారని చెప్పి. సో ఇక్కడ అదే వరి నారు వేసే ముందు వాటర్ పెట్టేస్తారు కదా, వాటర్ పెట్టి వదిలేస్తారు కదా. సో లాస్ట్ టైం అయితే మొత్తం గడ్డి చాలా ఉండే, ఇప్పుడు మొత్తం క్లీన్ చేసేసి ఇలా వాటర్ వేసేసారనమాట. ఆ కార్నర్లో వరి నారు ఉంది, చాలా చిన్నది వరి నారు. ఇన్ఫ్యాక్ట్ మేము నెక్స్ట్ మంత్ వెళ్ళేటప్పటికి అది పెద్దగా అవుతుండొచ్చు. సో వీలైతే మనం కూడా ఈసారి నాటేయడానికి ట్రై చేయాలన్నమాట. ఏదో అలా నాకైతే అసలు రాదు నిజం చెప్పాలంటే. మా మమ్మీ వాళ్ళకి ఉండే కానీ నేను ఎప్పుడూ అలా ట్రై చేయలేదన్నమాట వేయాలని కూడా. సో ఇది వచ్చేసి ఇంకా ఆ మూలకి కనబడుతుంది కదా, అదే అనమాట వరినారు. వాటర్ చూడండి భలే బాగా పెట్టారు. నాకు తెలిసి అందరు ఇలాగే పెడుతుండొచ్చు, కానీ నాకు కొంచెం కొత్తగా అనిపించింది.
ఇలా బౌల్ పెట్టేసి అందులో తట్ట లాంటిది పెట్టేసి అందులో వేసారనమాట. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కింద ఇలా హోల్ పడకుండా ఉంటుందని చెప్పి అలా పెట్టారంట. సో ఈ ఐడియా అయితే భలే ఉంది. సో వాటర్ కూడా చాలా ప్యూర్గా వెళ్ళిపోతున్నాయి, మట్టి మట్టి రాకుండా. ఒకవేళ ఎవరైనా వాటర్ తాగడానికి వస్తుంటారు కదా, బర్రెల కోసం గొర్రెల కోసం వస్తుంటారు కదా, వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి అన్నట్టు ఇలా పెట్టారనమాట. బాగుంది ఐడియా. సో ఇంకా యానిమల్స్ కూడా హ్యాపీగా తాగేయచ్చు, మట్టి మట్టి ఉండవు కాబట్టి. సో ఇంకా ఈ వీడియో తీస్తుంది మహి అని చెప్పాను కదా, సో అందుకని ఇది మాత్రం చాలా నీట్గా తీశారు వీడియో మాత్రం. సో ఇంక ఇక్కడ ఈ కార్నర్కి అని చెప్పాను కదా, సో ఇంకా ఆ కార్నర్ దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నాడు చూపెడదామని చెప్పేసి. యాక్చువల్గా మొత్తం వేసేది ఉండే పొలం మొత్తము, కాకపోతే ఏంటంటే మళ్ళీ చేయడానికి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి ఈ ఒక 1/2 ఎకరం ఉంటుంది అనుకుంటా, 1/2 ఎకరంలో అయితే వేస్తున్నారు. సో ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇదే అనమాట వరి నారు, చూస్తున్నారా. సో చాలా చిన్నగా ఉంది, అది వచ్చేసి 2 వీక్స్ దంట. సో చాలా బాగుంది, చిన్నగా ఉంది. ఇంకా ఇది నాకు తెలిసి ఒక 3 వీక్స్ 4 వీక్స్ అయితే టైం పడుతుంది అనుకుంటా. సో అదే అనమాట. వరినారు ఎక్కువ చూపించలేదు, ఎందుకో ఏమో దిష్టి తాకుతుందనేమో. ఇలా పొలాలలో ఇలా ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంటుంది. మా పొలం పక్కన ఒకళ్ళు ఇల్లు కట్టుకొని అక్కడ స్టే చేస్తారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఏంటంటే ఈ రోజుల్లో సిటీలలో రెంట్ కట్టుకుంటూ ఇలా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంటారు లైఫ్ లీడ్ చేయడానికి. సో ఇంటి దగ్గర ఏంటంటే ప్రశాంతంగా ఇలా పని చేసుకుంటూ అలా ఉంటే బాగుంటుంది. కానీ అందరూ ఉండలేరు అనమాట అలా. సో ఒక్కొక్కరికి అనిపిస్తుంటుంది. అందులో మహికి ఇష్టం అలా ఇంటి దగ్గర ఉండాలి చేయాలి అని చెప్పి, బట్ నాకైతే నిజంగా ఇష్టం ఉండదు. ఎందుకంటే సో ఇదంటే కష్టం అనిపిస్తుంది నాకు, దానికన్నా చదువుకోవడం చాలా బెటర్ అనిపిస్తుంది, జాబ్ చేయడం కూడా. తెలియని వర్క్ చేయడం ఎవరికైనా కష్టమే అనిపిస్తుంది. సో మహి చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు, ఇన్ఫ్యాక్ట్ నేను కూడా చూస్తున్నాను అన్నీ. మా ఇంటి దగ్గర కూడా పొలాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే నేను ఎప్పుడు చేసింది లేదనమాట. సో చిన్నప్పటి నుంచి ఇంకా చదువు అని చెప్పి చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టేశాము. ఇలాంటి నాకు భయము అండ్ రాదు కూడా. సో ఒకళ్ళు అలా ఉంటే ఒకళ్ళు ఇలా ఉంటుంటారు కదా. సో ఎవరి ఫీలింగ్స్ వాళ్ళి, అందరి ఫీలింగ్స్ మనం రెస్పెక్ట్ చేయాలి. సో మహికి అయితే చాలా ఇష్టం ఇలా ఫార్మింగ్ చేయడము, ఇలా ఇంకా ఫిషెస్ పట్టడం అంటే చాలా ఇష్టం మహికి. సో అప్పుడప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఫిషెస్ కూడా పడుతుంటారు అనమాట. ఇక్కడ ఈ కుక్క చూసారా, వీడియో తీస్తుంటే అలాగే చూస్తుండిపోతుంది. అది కూడా వీడియోలో కనిపించాలనుకుంటుందేమో. అండ్ అన్నట్టు లాస్ట్ వీడియోలో మా పెద్ద అబ్బాయిని చూసారు కదా, తిని వచ్చేసి సెకండ్ అబ్బాయి అనమాట. సో ముగ్గురు అనమాట వాళ్ళు, 2 బాయ్స్ 1 గర్ల్. సో సెకండ్ అబ్బాయి. సో తిని పేరు వచ్చేసి శ్రీను అనమాట. సో శ్రీను, వెంకటేష్ అన్ని సినిమా హీరోల పేర్లు పెట్టారు. సో ఇది వచ్చి తన బైక్. సో రీసెంట్గా తీసుకున్నారు, అందుకని చెప్పి బాబాయ్ నా బైక్ చూపెట్టు అంటే బైక్ చూపెడుతున్నాడు మహి అక్కడ. సో నేను అక్కడ మంచం మీద కూర్చొని ఉన్నాను కదా, సో జాన్ పడిపోతాడేమో అని చెప్పి ఆ కవర్ ఏంటంటే ఏబీ కోసం పూరి తీసుకొని వచ్చాడనమాట. తను హాయ్ చెప్తున్నాడు మనకి. బాబాయ్ నేను బాగాలేను తీయకు అని చెప్తున్నాడు అనమాట. తనకు వచ్చేసి ఏం చదువుతున్నాడంటే ఇంటర్ అయిపోయింది అనుకుంటా. సో ఇంకా అలా వచ్చేసి మేము వచ్చామని పలకరించి వెళ్తున్నాడు తను. మేమైతే ఇంకా మెల్లమెల్లగా అక్కడ వీడియో అంతా షూట్ చేసేసుకొని ఇంకా రిటర్న్ అయితే అవ్వాలనుకుంటున్నాము. సో ఇక్కడ స్ప్రింకిల్స్ చూసారా, ఆ వాటర్ కనిపించడమే ఆలస్యం. ఏబీ అయితే రెడీగా ఉంటాడు అక్కడ. సో వాటర్ కనిపిస్తే వాటర్కి ఏబీకి ఏదో కనెక్షన్ ఉన్నట్టే. సో ఇంకా అక్కడ పరిగెడుతున్నాడు, జారుతున్నాడు, వాటర్తోనే ఆడుతున్నాడు అనమాట. ఒక 1/2 అవర్ వరకు అక్కడి నుంచి కదలలేదు. సో ఇంకా మొత్తం డ్రెస్ అంతా తడిచిపోయినప్పుడు మమ్మీ పచ్చిగా అయిపోయింది డ్రెస్ అని చెప్పి అప్పుడు వచ్చాడనమాట. ఇవి వచ్చి ఇంకా స్ప్రింకిల్ చేస్తారు కదా వాటర్ అలా. సో కొంచెమే అనిపించింది నాకు ఈసారి కూడా మా పొలంలో కొంచెం పొలం మొత్తం ఉండుంటే బాగుండు అనిపించింది. సో మీకు ఇష్టమేనా ఫార్మింగ్ అంటే? ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమే ఉంటుంది. ఫార్మింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండొచ్చు చెప్పండి. సో ఈయనే అనమాట మా రెండో బావ, ఈయనదే ఇప్పుడు పండిస్తున్నాడు కదా ఇదంతా. సో ఎబిన్ తీసుకొని వచ్చాడు, ఎబిన్ తీసుకొచ్చి డ్రాప్ చేసి వెళ్తున్నాడు అనమాట. సో ఇంకా ఇదే ఈరోజు మన వ్లాగ్. హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్ట్రెంగ్త్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.